సైట్ విజిట్ సీఎం ఫిట్టింగ్ అంటుకున్న బొగ్గు గాని ముఖ్యమంత్రి చేతికి మసి. దీంతో తొలి లబ్ధిదారుడు రేవంత్ బామ్మర్దే. నైనితో పాటు సింగరేణి టెండర్లన్నీ రద్దు చేయాలి. చీకటి ఒప్పందం లేకుంటే కిషన్ రెడ్డి స్పందించాలి. సిబిఐ దర్యాప్తు జరిపించాలి హరీష్ రావు డిమాండ్. కమిషన్లకే సింగరేణిలో సైట్ విజిట్ సర్టిఫికేట్ సిస్టమ్. అనునాయుల కోసమే విధానం తెచ్చిన కాంగ్రెస్. సీఎం బామ్మర్ది సృజన్ రెడ్డి కంపెనీకే తొలి టెండర్. సిబిఐ దర్యాప్తుకు ఆదేశిస్తే ఆధారాలు సమర్పిస్తాం. అవసరమైతే న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తాం. పర్సంటేజీల కోసమే సింగరేణిలో డీజిల్ విధానం. రేవంత్ సమీప బంధువు కన్సన్నల్లోనే అక్రమాలు. ఇన్ఛార్జి సీఎండీలను పెట్టి అడ్డగోలు వ్యవహారాలు. కాంగ్రెస్ది క్యాబినెట్ కాదు దండుపాల్యం ముఠ. వాటాల కొట్లాటలో ఐఏఎస్లు జర్నలిస్టులు బలి. మాజీ మంత్రి హరీష్ రావు సంచలన విమర్శలు. మొన్న నేను వారం రోజుల క్రితం ఏం చెప్పినా, ఎన్టీవీకి అదేవిధంగా ఈ కేబినెట్ మంత్రులకు మధ్య లొల్లి అది రాజకీయపరమైన లొల్లి కాదు, వాళ్ళ ప్రయోజనాలు దెబ్బతినడం వల్ల అది వేరే సంబంధాలను అంటగడుతూ ఆ అంశాన్ని చుట్టిండ్లు, దాన్ని వండి వార్చిండ్లు అని చెప్పినాం. అంతలోపే రేవంత్ రెడ్డి గారు మరి తెలిసి వేస్తున్నాడా తెలియక రాంగ్ స్టెప్పులు వేస్తున్నాడా తెలియదు, కానీ మళ్ళీ ఏబిఎన్ ఛానల్ తోటి ఓ న్యూస్ కవర్ చేయించే ప్రయత్నం చేసిండు. ఓ స్పెషల్ బులెటిన్ రెడీ చేయించిండు. దాంతో మొత్తం బట్టవాయలు అయిపోయింది. ఇప్పుడు బట్టి విక్రమార్కకు స్కెచ్ పెట్టాలని చూసినట్టున్నాడు రేవంత్ రెడ్డి గారు. కానీ బట్టి విక్రమార్క గారు ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి రాధాకృష్ణకు రేవంత్ రెడ్డి గారి మీద కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి మీద కావచ్చు, ఇద్దరి మీద ప్రేమ ఉండవచ్చు, కానీ నా మీద దుమ్మెత్తిపోస్తే అసలు విషయం ఏందో మొత్తం బట్టబయలు చేస్తా అని ఆయన ఉన్న ముచ్చట చెప్పిండు. ఇగో ఇట్లా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కావచ్చు, మీడియా అధినేతలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వీళ్ళు కొట్లాడుకొని ఎవరిని బలి చేసిండ్రు? ఐపీఎస్లను జర్నలిస్టులను బలి చేసిండ్రు. అసలు రేవంత్ రెడ్డి గారు ఏమి ఆశించి ఏబిఎన్ ఛానల్కు సంబంధించి మొన్న ఆదివారం స్పెషల్ బులెటిన్ చేయించిండో తెలియదు, కానీ ఇంకా రొచ్చు అయిపోయింది మ్యాటర్. ఇంకా కంపు అయిపోయింది మ్యాటర్. పైకి ఒకళ్ళ భుజాల మీద ఒకళ్ళు చేయలేసి నడుచుకుంటూ పోతున్నా బొడ్ల కత్తులు పెట్టుకొని తిరిగినట్టే ఉన్నది కాంగ్రెస్ మంత్రులు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారి తీరు. బొడ్ల కత్తి తీసి ఎప్పుడు ఎవరిని పొడుస్తారో తెలియని ఓ రీతిగా అయిపోయింది వీళ్ళ రాజకీయం. ఐపీఎస్ల మీద నిందలేసిందని జర్నలిస్టులను అరెస్ట్ చేసింది. ఈ జర్నలిస్టులు ఐపీఎస్ల లొల్లి కాదు, ఇది మీడియా అధినేతల లొల్లి అనుకున్నారు. మీడియా అధినేతల లొల్లి కాదు, ఏకంగా బట్టి విక్రమార్కకు సంబంధించిన భాగవతం అని ఏబిఎన్ ఛానల్ వేసింది. బట్టి విక్రమార్కకు సంబంధించిన భాగవతం కాదు ఇది, ఏకంగా రేవంత్ రెడ్డి గారి బామ్మర్దికి దోచిపెట్టడానికే ఈ లొల్లి జరుగుతుంది అనేది ఇప్పుడు నమస్తే తెలంగాణ రాసుకొచ్చింది. ఏంటిది? సింగరేణిలో బొగ్గుకు సంబంధించి టెండర్లన్నీ ఈ నైనితో పాటు, నైని అంటే ఇది బట్టి విక్రమార్క గారికి సంబంధించిన కంపెనీ అని ఆంధ్రజ్యోతి పేపర్ చెప్తాను, ఏబిఎన్ పేపర్ చెప్తాను, ఈ నైని దక్కించుకున్నది టెండర్లు అని చెప్తాను. ఇప్పుడు దాని టెండర్లు అన్నీ రద్దు చేయడంతో పాటు ఇదే బొగ్గుకు సంబంధించిన టెండర్లు సృజన్ రెడ్డి రేవంత్ రెడ్డి గారి బావమరిదికి సంబంధించి తొలి లబ్ధిదారుడు కాబోతున్నాడు ఈ టెండర్లలో అని నమస్తే తెలంగాణ పేపర్ రాసుకొచ్చింది. అంటే ఇదంతా టెండర్ల కోసం, వాటాల కోసం జరుగుతున్న గొడవలో జర్నలిస్టులను, ఐపీఎస్లను మధ్యలో చేర్చి వాళ్ళను బలి చేసే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు మనల్ని పరిపాలించినట్టు లేదు, వాళ్ళు దోసుకోవడానికి వాళ్ళే గొడవలు పెట్టుకుంటారు.